మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 23వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఒక జాక్ పాట్ కొట్టబోతున్నారు. అయితే ఏ అంశంలో మీరు జాక్ పాట్ కొట్టబోతున్నారు, ఎటువంటి జాక్ పాట్ కొట్టబోతున్నారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే వీరు అనేది కొన్ని సందర్భాలలో శక్తిని మించిన సహాయాలకు సైతం చేస్తూ ఉంటారు. నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు సైతం చేస్తూ ఉంటారు. నలుగురితో మంచి అనేది చేస్తూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు కొన్ని సందర్భాలలో వీరికి ఎదురైన వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి. వీరికి అపార్థం చేసుకున్న వ్యక్తులు కాస్త ఆలస్యంగా అయినా సరే వీరిని అర్థం చేసుకుంటారు. వీరిని దూరం పెట్టిన వ్యక్తులు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వీరిని దగ్గర చేసుకుంటారు. అలాగే జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను మీరు సాధిస్తారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ రాశి వారు విలువలకి కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఎప్పుడూ నైతిక విలువలను కట్టుబడి ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ వాటిని పరిష్కరించే స్నేహిత వర్గం కూడా వీరికి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు చాలా ఎక్కువ మద్దతు అనేది లభిస్తూ ఉంటుంది. జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉండటానికి కారణం మీపైన కనుదిష్టి ఎక్కువగా ఉండడమే. అంటే మీ యొక్క జీవితంలో మీ యొక్క మంచిని కోరుకునే వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. వారి మూలంగానే మీరు జీవితంలో చాలా సందర్భాలలో కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసిన పరిస్థితులు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య ముందుకు రావటం లాంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలో ప్రస్తుతం జరుగుతున్నట్లయితే గనక మీపైన కనుదిష్టి ప్రభావం ఎక్కువగా ఉందని మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి అమావాస్య పౌర్ణమి తిథులలో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి. పనిని మొదలు పెట్టండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. అయితే ముఖ్యంగా ఆగస్టు 23వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మాత్రం మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు జాక్ పట్ కొట్టబోతున్నారు. అలాగే
చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో ఊహించని లాభం మీ ముందుకు రాబోతుంది. అంటే ఏదైనా లాటరీ తగలడం కావచ్చు, లేదా ఏదైనా మీరు అమ్మకాన్ని ప్రాపర్టీని పెట్టినట్లయితే కనుక మీరు అనుకున్న ధర కంటే ఎక్కువగా ధరకి అమ్ముడు పోవడం కావచ్చు, లేదా మీరు ఏదైనా కొనుగోలు చేయాలి అనుకున్నారు, మీరు ఆశించిన ధరకే ఎటువంటి ప్రాపర్టీ కూడా మీకు లభించడం లేదని మీరు మదన పడుతున్నట్లయితే గనక మీరు ఆశించిన ధరకి చక్కటి ప్రాపర్టీ మీ ముందుకు రావడం కావచ్చు, లేదా ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు కానీ మీ యొక్క బడ్జెట్లో దొరకడం లేదని కొంతమంది సెకండ్ హ్యాండ్ వాహనాన్ని అయినా సరే కొనుగోలు చేయాలి, 4 వీలర్ని కానీ 2 వీలర్ని కానీ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు. మీ యొక్క బడ్జెట్లో సరైన వాహనం దొరకడం లేదు, మంచి కండిషన్ ఉన్న వెహికల్ దొరకడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక మీ యొక్క బడ్జెట్లోనే మీకు చక్కటి కండిషన్లో ఉన్నటువంటి వాహనం అనేది దొరకబోతుంది. అలాగే అమ్మకానికి రావడం, ఇన్ఫర్మేషన్ మీకు తెలియడం, ఈ విధంగా మీరు కోరుకునేదైతే మీరు కలిసి ఉన్నారో దానికి సంబంధించిన మంచి న్యూస్ మీరు వినబోతున్నారు. కెరియర్ పరంగా ఒక అవకాశం ముందుకు రావటం, ఉద్యోగస్తులకి ఆర్థిక పెరుగుదలకి సంబంధించింది కానీ, ప్రమోషన్కి సంబంధించింది కానీ, మీ యొక్క పై అధికారుల నుండి మీరు ఒక గుడ్ న్యూస్ని వినటం, అలాగే మీ యొక్క పని విషయంలో మీరు చేసినటువంటి పని కారణంగా మీ యొక్క కార్యాలయానికి చక్కటి గుర్తింపు రావటం, మీ పైన ప్రశంసల వర్షం కురవటం, ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని విధంగా మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు. ఏదైనా ఒక అంశంలో మీ యొక్క పరిస్థితులను బట్టి, మీ పనులను బట్టి ఏదో ఒక అవకాశంలో మీ యొక్క కన్యా రాశి వారు జాక్పాట్ కొట్టుతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇది చాలా అనుకూలమైనటువంటి రోజు. అంటే చాలా కాలం నుండి మీరు కలిసి ఉన్నటువంటి ఒక కోరిక సంబంధించింది, లేదా మీరు ఊహించిన ఒక విషయానికి సంబంధించింది జాక్పాట్ కొట్టినట్లుగా ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. సో ఈ రోజు అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి అనేది మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. అలాగే కన్యా రాశి వారు ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి, అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున హనుమానునికి పొడవాటి సాలమును సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, ఎంతో పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. అలాగే ఆహార ధాన్యాలు దానం చేయడం ద్వారా కూడా ఖచ్చితంగా అనేది పుణ్య ఫలితం దక్కుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అనేది మా వీడియోను ఇప్పుడే లైక్ చేయండి.